బీఆర్ఎస్ లో నుంచి మేము గెలిచి కాంగ్రెస్ లకు చేరినామని వాళ్ళు మీడియా సాక్షిగా చెప్పడం జరిగింది. దానం నాగేందర్ గారు చెప్పిండ్రు, మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. అండ్ దానం నాగేందర్ గారు అయితే డైరెక్ట్ గా ఒక బీఫామ్ మీద గెలిచి ఇంకో బీఫామ్ తీసుకొని కంటెస్ట్ చేయడం జరిగింది. కడియం శ్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏ పార్టీలో ఉన్నా చెప్పుకునే ధైర్యం దమ్ము లేకుండా పోయింది. గతంలో కొంతమంది మా పార్టీలో చేరిన బహిరంగంగా అవును మేము దీని గురించి చేరినామని చెప్పుకున్నారు. అంటే కంప్లీట్ గా ఒక పార్టీ విలీనం అయింది కాబట్టి చేర్చుకోగలిగినాం. కానీ ఇక్కడ అది లేదు, ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఫిరాయింపులని మేము కోర్టు పరంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా వాళ్ళు అంతే నమ్మకం ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము గెలుస్తాం అనుకుంటే రిజైన్ చేయండి. మీ దమ్ము ధైర్యం ఏముందో చూపించుకుంటే ప్రజలలో మీ వాల్యూ పెరుగుతుంది కదా. ఇప్పుడు మీ వాల్యూ తీసుకుంటున్నారు అనవసరంగా, ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేక మీరు. అంటే ప్రజలకి రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లు వస్తే మీ రాజకీయ భవిష్యత్తు ఎండ్ అయిపోతుంది. కనీసం ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకోనైనా మీ వాల్యూని పెంచుకోవడానికైనా మేము చెప్పిన దానికి మీరు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయండి. కనీసం అప్పుడైనా మీ దమ్ము ధైర్యం ఏందో తెలుస్తుంది.